అన్నం తిన్న వెంటనే మనం తిన్న అన్నం అంతా చక్కగా మనకు డైజెషన్ అయిపోవాలంటే ఇలా ఒకసారి అయితే టమాటో రసాన్ని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ టమాటో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 3 టమాటోలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని అందులో కొద్దిగా చింతపండు వాటర్ వేసుకుని ఒకసారి అంతా చక్కగా పిసికేసి ఇందులో నుంచి పిప్పంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాం. అలానే జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, అలానే కొద్దిగా కరివేపాకు ఇలా ఒక రోల్లో వేసుకుని దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకి రసం అంతా చక్కగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు వేసుకుని వేయించుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా తయారు చేసుకున్న రసం మిశ్రమంలోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, టమాటో రసం అయితే రెడీ. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.